ప్రజల పక్షాన ప్రజల కోసం మనం మాట్లాడుకుంటే అది ఈ ఆంధ్రప్రదేశ్లో అందరూ చూస్తారు. గాజువాక అవ్వచ్చు, విశాఖ ప్రాంతం అవ్వచ్చు, ఈరోజు శాంతి భద్రతలు కరువైపోయాయి. ఈరోజు ఒక మనిషి నిద్రపోతున్నాడంటే ప్రశాంతతతో పడుకోవట్లేదు. తెల్లవారు లెగిస్తే ఏమవుతాది, ఏం జరుగుతాదో అనే భయంతోనో ఇంకొకటో దేంతోనో ఒక మినిస్టరు, ఒక ఎంపీ కూడా నాకు గన్ కావాలి అనే పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే శాంతి భద్రత వాళ్ళకే లేనప్పుడు సామాన్య ప్రజలకి శాంతి భద్రత ఎవరిస్తారు? ఈరోజు గాజువాక ప్రాంతంలో శాంతి భద్రత కరువైపోయినడానికి ఎన్నో అంశాలు జరిగాయి. వరలక్ష్మి హత్య కేసు అవ్వచ్చు, లేకపోతే మర్డర్ కేసులు అవ్వచ్చు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఈ గాజువాక ప్రాంతంలో కూడా గంజాయి, డ్రగ్స్, మద్యం కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఒకప్పుడు గాజువాక అంటే తలసరి ఆదాయానికి నెంబర్ 1 స్థానంలో ఉండేది. ఈ రోజు శాంతి భద్రతలు కరువైపోయడానికి మరొక అంశం కూడా చెప్తున్నాను. ఈ రోజు నాది అక్కిరెడ్డిపాలెం విశాఖ డైరీ గల ప్రాంతం. విశాఖ డైరీ పొల్యూషన్ నిజంగాన లంగ్స్ కూడా తినేసే పరిస్థితిలో ఈరోజు విశాఖ డైరీ ఉంది. ఈరోజు రాత్రిపూట పొల్యూషన్ వదిలితే బయటికి తెల్లవారి ఇంట్లో నుంచి బయటకు వస్తే నల్ల బూడిదే తయారవుతుంది. అత్యధికంగా అక్కడ లంగ్స్తో చాలా మంది చనిపోయారు. ఈరోజు అది కూడా ఒక అంశంగా పెట్టండి. విశాఖ డైరీ పొల్యూషన్ బోర్డు వాళ్ళు వస్తే ఏదో ఒక మాయో మభ్యో చేసి దాన్ని ఆ అంశాన్ని వదిలేస్తున్నారు. అలాగే ఈరోజు 867వ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు ఎందుకు అక్కడ కూర్చున్నారు? ఏ ఒక్కరు దానిపైన లిఖిత పూర్వకంగా లేఖలే తప్పితే ఇంకొకటి లేదు గనుక ఈ రోజు 867వ రోజు శిబిరంలో దీక్ష చేస్తున్నారు. ఈ రోజు దాని మీద కనుక లిఖిత పూర్వక లేఖ నిజంగా పని చేస్తే గనక ఈ ఎమ్మెల్యే గారు కానీ సీఎం గారు కానీ లెటర్ ఇస్తే అది పక్కాగా అవ్వాలి. 867వ రోజు మనం కూర్చోము. 867వ రోజు కూర్చోము. ఎప్పుడు లేఖ పనిచేసినప్పుడు. ఈ రోజు వీళ్ళకి కూడా గంగవరం పోర్టుకు కూడా లేఖ ఇచ్చారు. ఆ లేఖ పనిచేసినప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. ఒక కాగితం, ఒక పెన్ను ఎప్పుడు పని చేయవండి, అది అమలు అయినప్పుడే చేస్తాయి. అలాగే గంగవరం పోర్ట్ అవ్వచ్చు, స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, ప్రతి ఒక్క అంశంలోని ఈ రోజు ఇక్కడ నిన్నెళ్ళాము ఈఎస్ఐ హాస్పిటల్ భూమి కేటాయించిన తర్వాత ఇప్పుడండి ప్రారంభించారు. ఈఎస్ఐ హాస్పిటల్ వల్ల వందలాది మందికి ఆరోగ్యం కూడా వస్తుంది. ఈ రోజు అలాంటివన్నీ పక్కన పెట్టేసాం. గాజువాక ప్రాంతానికి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంతి భద్రత, పరిశ్రమలు, ఉన్న పరిశ్రమలు నిలబెట్టుకుందాం, దాన్ని పంపించకుండా చేసుకుందాం. ఇదే నా ఒక విన్నపం.